హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 పేపర్ ట్రేడింగ్. చూడండి, నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పెడతా. ఆ లాంగ్ వీడియోలో కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మనం డిసెంబర్ కంప్లీట్ అయినాక జనవరిలో నేను నా లైవ్ ట్రేడింగ్ పెడతాను. లైవ్ ట్రేడింగ్ చూడండి, మనం తీసుకున్న దగ్గర నుంచి మైనస్ స్టార్ట్ అయింది. బట్ నెవర్ మైండ్, కాకపోతే మన స్టాప్ లాస్ మనకు తెలుసు. ఆ స్టాప్ లాస్ దాకా వెయిట్ చేయాల్సిందే. స్టాప్ లాస్ హిట్ అయితేనే మనం క్విట్ కావాలి. అప్పటి వరకు మనం అందులోనే ట్రేడింగ్ లోనే ఉండాలి. -400 వచ్చింది. 500 వస్తే క్విట్ అయిపోవాల్సిందే. నాకు తెలుసు మాక్సిమం రాదని. ఒక్కసారి స్టాప్ లాస్ అంటే లెవెల్స్ ఉన్నాయి, క్లీన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మనం అట్లా ట్రేడ్ లో కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఓకే, చూద్దాం దాన్ని. ఓకే, తగ్గుతుంది, మనకి మైనస్ పోతుంది. అదే ఇవాళ ట్రేడ్ లో ఇంకో లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. 50% లాజిక్ అలా ఒకసారి చూడండి. 50% లాజిక్ చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. ట్రేడ్ మనం ఎంత పేషెన్స్ ఉంటామో మనకు అంత ప్రాఫిట్స్ వస్తాయండి. అంటే పేషెన్స్ అంటే ఎక్కువ పేషెన్స్ ఉండొద్దు, అంటే మరి లాస్ చూసి అంత పేషెన్స్ ఉండొద్దు. ఇప్పుడు మనము 500 దాటిన తర్వాత స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవచ్చు. కానీ ఒక అంటే స్టాప్ లాస్ ట్రయల్ అంటే జస్ట్ మన 500 ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మన ట్రేడింగ్ కి ఎంత ట్యాక్స్ పడిందో దాని ట్యాక్స్ ప్రకారం ఒక 1.2 పాయింట్స్ కి పెట్టుకోవాలి అంతే. అంటే మన స్టాప్ లాస్ హిట్ అనేది మనకు నో ప్రాబ్లం. అట్లా ఆ రకంగా కూడా మనం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మాక్సిమం అచీవ్ అవుతుంది టార్గెట్. ఓకే, డన్. నాకు సాటిస్ఫైడ్ గానే అనిపిస్తుంది ఈ ట్రేడ్. నేను ఇంకెక్కువసేపు ఉన్నా, మాక్సిమం 1000 చూస్తే తీసేస్తా షూర్గా. మస్ట్ అయిపోతుంది. 600 500 600 దగ్గరనే అవుతుంది. 700 వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, అచీవ్ అయిపోయింది. మన గోల్ అచీవ్ అయింది. 1000 చూసాము.